ఇవాళ అవినీతి ఆయుధంగా మారిందనమాట. రైట్. అధికారులు ఒకసారి కూడా తెలివి మీరారు. ఏది ఇటు వైసీపీని అడ్డం పెట్టుకుని దోచేశారు. నెక్స్ట్ ఇంకో అధికార పార్టీని అడ్డం పెట్టుకుని దోచేస్తున్న నేపథ్యంలో గేమ్ అవినీతి అధికారులకి, అవినీతి నాయకులకి మధ్య జరుగుతోందా చూడాలా. ఏదైనా సరే రైట్. కేంద్రం కూడా దీనిపైన దృష్టి కూటమి పెట్టాల్సి ఉంది. పెట్టాలండి ఖచ్చితంగా. కూటమి ప్రభుత్వంలో మరి బీజేపీ కూడా భాగస్వామ్య పక్షమే. కేంద్రంలో వాళ్ళే నడిపిస్తున్నారు. రామ్ కుమార్ గారు ఏమంటారు? మీరు ఒకటే మాట అంటారు, అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా వచ్చి నా దగ్గరే వచ్చి ఆగుతారు మీరు అంటారు. వాసుదేవ్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీరు అలాగే ఇక్కడ ఉన్న మిగతా మిత్రులు కూడా అంతా చెత్త. శ్రీనివాస్ గారు కథ అంతా చెప్తున్నారు, చివరికి వచ్చేటప్పటికేమో లాక్ లో మమ్మల్ని పాడేస్తున్నారండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో మేము ఒక్కళ్ళమే కాదు, అందరూ ఉన్నాం. అయితే సీట్ లో సీఎం గారు ఉన్నారు, వారు పైనుంచి ఒక్కొక్కటి ప్రక్షాళన చేస్తున్నారు. అయితే వాసుదేవ్ గారు చూడండి, పైనుంచి చేస్తున్నారు, కింద అంతా జగమంతా కుటుంబం ఉందంటున్నారు. చూడండి పరిస్థితి ఎలా ఉందంటే యమగోళ సినిమాలలాగా తాళం వేసి గుళ్ళుకి పరిస్థితి అన్నట్టుగా ఉందండి. ఇక్కడ పైనుంచి అన్ని ఒకటి చాప్ చేసుకుంటూ వచ్చి కింద అంతా సెట్టింగ్ చేస్తున్నారు. కానీ కింద కొంతమంది అధికారులు అన్ని శాఖల్లో కూడా వాళ్ళకి ఇది సహాయం అందించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే భారీగా గత ప్రభుత్వంలో తినున్నారు కాబట్టి దానికి ఇంకా అప్పుడప్పుడు ప్రసాదాలు ఇస్తుంటే ఇటువంటి చిన్న చిన్న పనులు వాళ్ళ లెక్కల్లో కాల్చేయడే కదా, గడ్డి పనులే కదా వేసేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గట్టిగా శిక్ష ఎవరైనా ఒకటి పడితే కనుక దెబ్బకి అందరూ సెట్ అయిపోతారండి. వీళ్ళకి ఎలా ఉందంటే అండి, గత ప్రభుత్వం చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఎక్కడ పప్పుల భాగవతం అంతా బయటపడింది. ఏది ఆయన తిన్న సీఎం గారు తిన్న పప్పులు ఏంటి, దానికి 3 to 4 crores మధ్య బిల్లు ఏంటి, ఇది ఎన్ని తినేసారు, 1000 పప్పులు తినడం ఏంటి, దానికి ఇచ్చిన బిల్లు ఏంటి. ఇప్పుడు అటువంటి పట్టుకున్నారు అనుకోండి బిల్స్, ఆయన చేత కట్టించారు అనుకోండి, నెక్స్ట్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ కింద అధికారులు కూడా ఇటువంటి బిల్స్ పాస్ చేయాలంటే మేము ఎందుకు చేయాలంటే మీరు ఈ రోజు ఉంటారు రేపు పోతారు, కానీ అటువంటి తేడా పడాలు జరిగితే మా చేత కట్టిస్తారనే భయం కలిగినప్పుడు ఇటువంటి ఎవరు చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి ఎక్కడా కూడా చేయరు వాసుదేవ్ గారు. అంటే ఈ ఫైల్ కట్టడం ఒకటే ఇటు టీటీడీలో జరిగినాయా, అది కూడా ఎప్పుడండి, అదే మీరు చెప్పినట్టు 1700 చిల్లర కోట్లు, అంటే క్లోజ్ టు 18 crores అనుకోండి. దాని మీద విజిలెన్స్, ఇంజనీరింగ్ సెక్షన్ మీద విజిలెన్స్ పడినప్పుడే ఫైల్స్ దగ్ధమైనవి. అలాగే పోలవరంలో కూడా అండి, పోలవరం అథారిటీని తీసుకొచ్చి పూర్తిగా రాజమండ్రిలో పెట్టాలంటే మాత్రం వాళ్ళ వల్ల కాలేదు, కానీ కింద స్థాయిలో అంటించేయాలంటే మాత్రం వాళ్ళ వల్ల అయిందండి. కానీ చివరికి పోయినాడు ఎవరండి, ఏది ఇద్దరు తహసీల్దార్లకి షోకాజ్ నోటీసులు, కింద అంతకన్నా బాగా కింద స్థాయిలో ఉన్న ఒక ఏది ఆఫీస్ అసిస్టెంట్ లాంటి వాళ్ళు సస్పెండ్ చేశారు. పాపం కదండి. అసలు చేయించిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ కదా పట్టుకోవాలి. అయితే ఈ వేళ తేలదో 2-3 రోజులు అది కూడా ఖచ్చితంగా తేలుతుంది అనుకోండి, అది వేరే విషయం. ఈ పోలవరం దాంట్లో వాసుదేవ్ గారు ఫస్ట్ అసలు పేమెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. చిన్న విషయం మనం డిస్కస్ చేస్తున్నాం, అదే ప్రజలకు తెలిసేలాగా. తర్వాత టీడీపీ ప్రభుత్వం అంటే 14 వచ్చాక అప్పటి నుంచి సేకరించిన వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ పరిహారం ఇచ్చారు, నష్టపరిహారం. ఇప్పుడు ఆ టైంలో జగన్ గారు ఏమన్నారు, మేము వచ్చేస్తే పాత వాళ్ళకి కూడా పరిహారం ఇస్తారన్నారు. మరి 19లో ఈయన వచ్చారు కదా, 24 దాకా ఆయన వెళ్ళిపోయేదాకా ఏమన్నా ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ కొన్ని ఇది అర్హులు కాని వాళ్ళకి ఎక్కడో ఇచ్చారు. ఇవన్నీ బయటకు తీస్తుంటేనే ఈ క్రమంలో ఇవన్నీ కాల్ చేశారన్న చెప్తారు. ఎందుకంటే స్వయంగా పోలవరం పరిహారంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఇంకా ఆశగా ఉన్నారు. అదే 19 to 24 బాగా ఆశగా ఉండి వాళ్ళకి ఓట్లు వేసారటండి అప్పట్లో. ఈయన వచ్చాక ఫస్ట్ స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళకి తక్కువ పరిహారం ఇచ్చిన వాళ్ళు వీళ్ళు వచ్చాక ఈయన వచ్చాక ఎక్కువ ఇస్తారు అనుకుని, ఇప్పుడు అంతే ఆశలు కూడా పోయినాయి అనుకోండి. ఏమైనా అంటే ఒక్కసారి డీల్ దాన్ని ఎందుకంటే 19 దాకా ఇచ్చిన వాళ్ళకి ఆ రోజు ఎంత ఉందో ఆ రోజు ఒప్పుకునే వాళ్ళు తీసుకున్నారు, తర్వాత వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు తీసుకున్నారు. ఇప్పుడు ఏదైనా ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు అంటే వాళ్ళకి ఇవ్వాలి తప్పితే మరి పాత ప్రామిసులు చేసుంటే ఇవ్వాలి. ఈ ప్రభుత్వం అయితే దాన్ని చేయలేదని నేను అనుకుంటున్నానండి. సో ఇదే కాదు, మీరు అన్నట్టు మదనపల్లిలో కూడా ఆర్డీఓ ఆఫీస్ అక్కడ దగ్ధం అయిపోతున్నాయి. అసలు ఇవన్నీ కాదని ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే సిట్ ఆఫీస్ లో కాలిపోయినాయి చూడండి. సిట్ ఆఫీస్ లో ఫైల్స్ కాలిపోయినట్టు అక్కడ ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ మీద ఒక్క వెయిట్ వేసుంటే కనుక మిగతా వాళ్ళు అంతా సెట్ అయిపోయారండి. అంటే ఐపీఎస్ స్థాయి అధికారిని వేసేసారంటే మిగతా వాళ్ళకి మేనేంటి అనే భయం మాత్రం కింద స్థాయిలో కలుగుతుంది వాస్తవం గారు. అంటే ఏమంటే ఏ ప్రభుత్వం కానివ్వండి, టీడీపీయా, ఎన్డీఏయా, వైసీపీయా, ఏదైనా కానీ ఇటువంటి పనులు చేయడం తప్పు కదండి. ఎంత తప్పేంటి, దారుణమైన అఫెన్స్ ఇది.
ఈ స్థాయి దీంట్లో జరిగిన వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరినీ పట్టుకోవాలి, వాళ్ళకి మాత్రం గట్టిగానే శిక్ష పడాలి.